2025తో కంపేర్ చేసి చూస్తే 2026 ఇయర్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కి సూపర్ ఫీస్ట్ ఇవ్వబోతున్నారు. ఎందుకంటే 2025 కంటే ఎక్కువ స్థాయిలో 2026లో రోకో జోడీ గ్రౌండ్‌లో కనపడబోతున్నారు. ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు 2026 ఇయర్‌లో మొత్తం 18 వన్డేలు ఆడబోతున్నారు. ఏదైనా ఇంజురీ అయితే తప్ప ఈ 18 మ్యాచ్‌ల్లో ఖచ్చితంగా రోకో జోడీ కనిపిస్తారు. ఈ న్యూస్ విన్న తర్వాత రోకో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ 18 వన్డేలలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తే ఖచ్చితంగా 2027 వన్డే వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకుంటారని అంచనా వేస్తున్నారు. సో 2026 ఇయర్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పార్టిసిపేట్ చేయబోయే మ్యాచ్ షెడ్యూల్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్‌తో 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ ఆడబోతుంది. ఈ టోర్నమెంట్ జనవరి 11న స్టార్ట్ అయ్యి జనవరి 18 వరకు జరగబోతుంది. ఎటు రోకో జోడీ విజయ్ హజారీ ట్రోఫీలో సెంచరీలు బాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. కాబట్టి ఈ 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్‌లో కూడా ఏదో ఒక మ్యాచ్‌లో వీళ్ళిద్దరూ సెంచరీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే జనవరిలో ఈ ఓడిఐ సిరీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫెబ్‌లో టీ20 వరల్డ్ కప్ ఇంకా మార్చ్‌లో ఐపీఎల్ ఉండటంతో ఓడిఐ సిరీస్‌కి కాస్త బ్రేక్ పడుతుంది. మళ్ళీ జూన్ 2026లో టీమిండియా ఆఫ్ఘనిస్తాన్‌తో 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ ఆడుతుంది. అది కూడా హోమ్ టౌన్‌లోని. ఇక జూన్ నుంచి డిసెంబర్ వరకు వరుసగా రోకో జోడీని మనం టీమిండియా జెర్సీలో చూడొచ్చు. హోమ్ టౌన్‌లో జూన్‌లో ఆఫ్ఘాన్‌తో ఓడిఐ సిరీస్ కంప్లీట్ అవ్వగానే టీమిండియా ఇంగ్లాండ్ వెళ్తుంది. ఇంగ్లాండ్ వెళ్లి టీమిండియా ఇంగ్లాండ్‌తో 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ ఆడుతుంది. ఈ టోర్నమెంట్ జూలై 14 నుంచి జూలై 19 వరకు జరుగుతుంది. ఓవర్సీస్‌లో ఇంగ్లాండ్‌తో మ్యాచ్ అయిపోయిన తర్వాత టీమిండియా వెనక్కి వచ్చి సెప్టెంబర్ ఇంకా అక్టోబర్ 2026లో హోమ్ టౌన్‌లో వెస్టిండీస్‌తో 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ ఆడుతుంది. స్వదేశంలో వెస్టిండీస్‌తో మ్యాచెస్ అయిపోయిన అనంతరం టీమిండియా మళ్ళీ న్యూజిలాండ్‌తో ఓడిఐ సిరీస్ ఆడుతుంది. అయితే ఈసారి న్యూజిలాండ్‌లో టీమిండియా మరియు న్యూజిలాండ్ 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ ఆడుతుంది. అది అక్టోబర్ నుంచి నవంబర్‌లో. ఇక లాస్ట్‌గా శ్రీలంకతో డిసెంబర్ 2026న హోమ్ టౌన్‌లో టీమిండియా 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ ఆడుతుంది. ఇలా మొత్తానికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 18 వన్డేలలో మెరవబోతున్నారు. నిజానికి బంగ్లాదేశ్‌తో కూడా టీమిండియా ఓడిఐ సిరీస్ ఆడాల్సి ఉంది. కానీ ప్రస్తుతానికి ఇరు దేశాల మధ్య సంబంధాలు బాలేదు. దాంతో ఈ టోర్నమెంట్ వాయిదా పడింది. ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్ గురించి ఎలాంటి క్లారిటీ లేదు. ఒకవేళ ఈ టోర్నమెంట్ కూడా జరిగితే రోకో జోడీ మొత్తం 21 ఓడిఐ మ్యాచ్‌లు ఆడుతుంది. ఇంతకీ పైన చెప్పిన లిస్ట్‌లో మీరు ఏ టూర్ కోసం వెయిట్ చేస్తున్నారు? కామెంట్స్‌లో తెలపండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మన ఎంపీటీ క్రికెట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.